ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటే అబ్బే అన్నారు. ఆయనేం చేయగలడని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆయనకు గల్లీ ఢిల్లీ రాజకీయాలు ఏం తెలుసని చెవులు కొరుక్కున్నారు. అలాంటి వారందరికీ ఆయన తన చేతల ద్వారానే సమాధానం చెప్పారు. ఆయన ఎవరో కాదు, రాజమండ్రి యువ నాయకుడు, భారత్ యువత అవార్డు గ్రహీత ఎంపీ మార్గాని భరత్ రామ్ గారు. ప్రస్తుతం కేంద్ర మంత్రుల చేత భారత్ యూత్ 2021 అవార్డును అందుకొని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే ఎంపీ గారు. నమస్తే అండి. ముందుగా నా తరపున మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా అమూల్యమైన ఈ భారత్ యూత్ అవార్డు మీరు అందుకొని చాలా మన రాష్ట్రానికి కావచ్చు, మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు గర్వకారణంగా నిలబడ్డారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఈ అవార్డు అందుకున్నందుకు? అనుకున్నారు అసలు ఈ అవార్డు వస్తుందని మీకు? ఎందుకంటే పార్లమెంట్లో చాలామంది యువకులు ఉన్నారు, కానీ మీకు వచ్చింది అది. అంటే నేను అవార్డ్స్ గురించి ఎప్పుడు నేను ఏది ప్రయత్నం చేయలేదు. ఏదైతే ఈ 1.5 year కోవిడ్ పాండమిక్ జరిగింది, ఆ పాండమిక్లో మ్యాక్సిమమ్ నా ప్రజలకి ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎన్నుకున్నారు ఒక ఎంపీ కింద. సో వాళ్ళకి నేను అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. సో శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈవెన్ కోవిడ్ వస్తే రాని ముందరైతే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది నా ప్రజల పట్ల, వాళ్ళకి నేను సహాయం చేయాలి. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి ఏం తెలీదు. అంటే ఇప్పుడు ఒకవేళ మీ కరోనా వస్తే మీ నుంచి నాకు వచ్చేస్తుందా, దాని యొక్క రెప్లికేషన్స్ వైద్యులు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. అప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, ఏం ట్రీట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు. గవర్నమెంట్ కూడా కన్ఫ్యూజన్లో ఉంది. సో కంటైన్మెంట్ జోన్స్ చేసేసారు. నిజంగా చాలా పరిస్థితులు ఎంత ఎక్స్ప్లెయిన్ అంటే మీరు అందరం కూడా వరల్డ్ కమ్యూనిటీ అంతా కూడా అనుభవించారు. కంటైన్మెంట్ జోన్స్ చేసినప్పుడు ఆ జోన్ నుంచి ఎవరిని బయటికి వచ్చేదానికి లేదు. సో వాళ్ళ ఇంట్లో సరుకులన్నీ అయిపోయి ఉన్నాయి. ఎస్పెషల్లీ రాజమండ్రి ఇలాంటి ప్లేస్లో నాకు తెలిసి సుమారుగా కోవిడ్ వచ్చిన ఫస్ట్ వేవ్లో 20 కంటైన్మెంట్ జోన్స్ చేశారు. అంటే సుమారుగా మేము క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో 26,000 ఫ్యామిలీస్ ఇరుక్కుపోయి ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చేదానికి లేదు. గవర్నమెంటే తీసుకెళ్ళి ఆ వీధి చివరిన కంటైన్మెంట్ జోన్ దగ్గర అమ్మకం పెట్టేవారు. సో అవన్నీ కూడా ప్రజలకి సరిపోయేవి కాదు. చిన్నపిల్లలు ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటి పరిస్థితులు అనేది నాకు ఆలోచన వచ్చి నేనేం చేశానంటే సిఎస్ఆర్ యాక్టివిటీలో మాకు ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఐటీసీ, పేపర్ మిల్స్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఫండ్స్ ట్యాప్ చేసాం. హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఐటీసీ దగ్గర నుంచి అయితే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నాం. ఇప్పుడు టూత్పేస్ట్లు ఉన్నాయనుకోండి, ఒక 50,000 టూత్పేస్ట్లు ఇవ్వండి. అదేవిధంగా సోప్స్ ఒక 50,000, మిల్క్ పౌడర్స్ ఉన్నాయి అవి ఒక 25,000, హార్లిక్స్ పౌడర్స్ ఉన్నాయి. అట్లాగా అన్నీ తీసుకుని షాంపూస్ దగ్గర నుంచి ఒక 18 ఐటమ్స్, ఈచ్ ప్యాక్ వర్త్ ఆఫ్ 1,500 రూపీస్ది. అట్లాగా 26,000 కిట్స్ తయారు చేసాం. కందిపప్పు దగ్గర నుంచి, ఆటా దగ్గర నుంచి, మొత్తం ఆయిల్ దగ్గర నుంచి అన్నీ అట్లా కిట్స్ తయారు చేసి మాకు టీమ్ సూపర్ 60 టీం ఒకటి చేసినాం. ఆ టీం వాలంటీర్స్ అందరం కూడా వాళ్ళు పీపీఈ కిట్స్ వేసుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఏం చేసినానంటే ఒక డాక్యుమెంట్ కింద తయారు చేసి, అప్పుడు మాకు స్పీకర్ గారు మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి మాకు పంపించమంటే అప్పుడు మేము ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేసి పంపించినాను. అండ్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారికి కూడా పంపించినాము. సో దిస్ ఈస్ దేర్ ఇన్ ద ఎయిర్ అనమాట. వాళ్ళ మెయిల్స్లో మార్క్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళు దాని తర్వాత ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు భారత్ గౌరవ్ ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ అఫిలియేటెడ్ బై నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. వాళ్ళ నుంచి భారత్ యూత్ అవార్డు రావడం జరిగింది. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది కాకుండా ఇన్నోవేటివ్గా మేము సూపర్ 60 అని చెప్పాను కదండి. సూపర్ 60 లాంటి ఒక 60 వాలంటీర్స్, హార్డ్ కోర్ వాలంటీర్స్ హూ ఆర్ డెడికేటెడ్. ఈవెన్ అందులో మాకు చాలా ప్యాథటిక్ ఏంటంటే ఒక వాలంటీర్ చనిపోయాడు కూడా కోవిడ్ వచ్చి. పాపం అబ్బాయి కూడా ఎంగేజ్మెంట్ అయింది, మణికంఠ అని ఒక కుర్రాడు.
ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ ఉందనుకో ఒక 15 days ముందర పాపం చనిపోయాడు. సో అతను కూడా 10 lakhs ఇప్పియాలని చెప్పి గవర్నమెంట్ దగ్గర సీఎం గారి దగ్గర కూడా పెట్టి ఉన్నాను. మొన్నే సీఎంఓ దగ్గర నుంచి లెటర్ వచ్చింది, ఫైల్ ప్రాసెస్ జరుగుతుందని. సో ఆ అబ్బాయికి కూడా ఏదో ఒకటి చేయాలి. నా పర్సనల్ సైడ్ నుంచి కూడా నేను చేస్తాను. ఇది అయితే భారత్ యూత్ అవార్డ్ 2021 అనేది నీతి ఆయోగ్ అఫిలియేటెడ్, అదే అఫిలియేటెడ్ అండి. చాలా హ్యాపీ అండి, మంచి అవార్డు తీసుకోవాలి, ఇలాంటి అవార్డు చాలా తీసుకోవాలి. అసలు నాకు అర్థం కాదు, మన ఏపీలోనే కాదు తెలంగాణ కావచ్చు, భారతదేశ యావత్ ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా పెద్దగా కరోనాలో బయటికి రావడానికి సాహసించలేదు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది, ఎవరిని మనం నిందించలేదు, పరిస్థితి అలాంటిది. అయినా మీరు ఎలా సాహసించారు? అసలు అంత సాహసం ఎలా వచ్చింది? మీకు ఒక ఫ్యామిలీ ఉంది, అంతా ఉంది, తల్లిదండ్రులు అందరూ ఉంటారు, ఆ భయం రాలేదు అంటే నాకేమన్నా అవుతుందేమో అనేది? అంటే నేను ఫస్ట్ వేవ్ టైంలో నేను సపరేట్గా నేను ఒక ఫ్లాట్ తీసుకుని మా ఇంటికి ఆపోజిటే ఇంకొక ఫ్లాట్, అంటే అదొక బ్లాక్, నేను ఒక బ్లాక్లో ఉండి సపరేట్గా ఒక డూప్లే ఫ్లాట్ తీసుకుని అందులోనే నేను ఒక్కడనే స్టే చేశాను. వాళ్ళు ప్రతిరోజు కూడా నాకు డిస్పోజల్స్లో ఫుడ్ పంపించేవారు. సో నేను మార్నింగ్ అంతా బయట తిరిగితో ప్రజలకి అందుబాటులో ఉంటూ వెళ్ళేవాడిని. మేబీ నాకు ఏమన్నా కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందేమో. సో ఐఎమ్ కంప్లీట్లీ డెడికేటెడ్ అనమాట అండి, డెడికేటెడ్గా చేయాలని. సో ఫ్యామిలీ అంతా సపరేట్గా ఉన్నారు. దాని తర్వాత ఫస్ట్ వేవ్ నిజంగా మరి గాడ్స్ గ్రేస్ తప్పించుకున్నాము, రాలేదు. సెకండ్ వేవ్ అయిపోయింది, ఇక థర్డ్ వేవ్ అంటున్నారు. అప్పుడే బెంగళూరులో ఫుల్ అల్లకొల్లంగా ఉంది, థర్డ్ వేవ్ ఒక ఎఫెక్ట్ కూడా అప్పుడే వస్తుంది అంటున్నారు. దీనికి అప్పుడే మీరు కసరత్తు అంటే థర్డ్ వేవ్ వస్తే సిద్ధం, మీ నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో మీ ప్రజలు రక్షించుకోవడానికి వారికి మీరు మళ్ళీ ఇంకొకసారి అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ లెసన్స్ అండి. ఏదైతే ఫస్ట్ వేవ్లో మనకి ఏమేమి గవర్నమెంట్ సైడ్ నుంచి లోపాలు ఉన్నాయి, సెకండ్ వేవ్లో అంటే దీనికి మనకి మెయిన్ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ప్రివెన్షన్, క్యూర్. ప్రివెన్షన్ ఏం చేయాలి? హెల్దీ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. వల్నరబుల్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ, ఏజ్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా సెకండ్ డోసులు కూడా కంప్లీట్ చేయించారు. మ్యాక్సిమమ్ నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాకు తెలిసి మ్యాక్సిమం ఒక 70% దాకా మేము రీచ్ అయిపోయినాము, కంప్లీట్ చేసాము. అట్లా మ్యాక్సిమం అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని సెకండ్ డోసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయడంతో పాటు వీళ్ళందరికీ కూడా ఒకటే మేము మెసేజ్ చెప్పేది ఏంటంటే, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి, వైటమిన్ డి కంపల్సరీ తీసుకోవాలి, వైటమిన్ సి కంపల్సరీ తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి. సో ఇప్పుడు మనకి బాడీలో కూడా బ్లడ్ శాంపిల్స్ తీసి యాంటీబాడీస్ టెస్ట్ చేసినా కూడా సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళకి మోర్ దెన్, నేను చాలా శాంపిల్స్ చూశాను, అంటే మోర్ దెన్ 15-20 ఉంటే కరోనాకి ఎఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అట్లా కొంతమందికి 400-500 యాంటీబాడీస్ ఉన్న వాళ్ళని కూడా చూసాం. మా ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిది మన పార్లమెంట్లో చేసినాం, అయింది ఎంత 450 వచ్చింది యాంటీబాడీస్. మేము షాక్ అయినాం. నేను చేయలేదు, నేను ఇప్పుడు చేస్తాను ఇవాళ రేపట్లో. అదేవిధంగా మా ఎంపీ శ్రీధర్ ఆయనది చూసినారు, ఆయన చూస్తే పాపం 3 ఉంది, 3-4 ఉంది. సో హీఈస్ వల్నరబుల్ అనమాట. సో ఆయనకి మేము సజెస్ట్ చేసినాం, థర్డ్ బూస్టర్ తీసుకుంటే మేబీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ వెన్ యూఆర్ గోయింగ్ టు ద పబ్లిక్. సో అని అది కూడా సజెస్ట్ చేసినాం అనమాట. ఓకే ఓకే అండి, చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు పోతారు. ఇంకొక కార్యక్రమం చేయాల్సి ఉంది పార్లమెంటులో, అంటే మీరు ఎన్నో సంవత్సరాల మీద పార్లమెంటులో ఇచ్చినారు. మొన్న ఓబీసీ బిల్లుపై కూడా మీరు అచ్చ తెలుగులో మాట్లాడి అందరినీ కూడా, అంటే ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో, అంటే బీసీలు అంటే అంతా కొంత వెనకబడతారని కూడా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మీ సహజ భాష ఇంగ్లీష్లోనో హిందీలోనో కాకుండా తెలుగులో మాట్లాడి అందరినీ కూడా ఇంప్రెస్ చేశారు కూడా. ఎందుకు ఆ సమయంలో తెలుగులో ఖచ్చితంగా మాట్లాడాలని మీరు అనుకున్నారు అసలుకి? ఎందుకంటే మీరు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, మీరు చాలా చక్కగా ఉంటుంది మీ ఇంగ్లీష్. తెలుగు కూడా మాట్లాడతారు, ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, చాలా స్టైలిష్గా ఉంటుంది మీ ఇంగ్లీష్. తెలుగులో మీరు చాలా చక్కగా మాట్లాడారు, ఎందుకు అనుకున్నారు అసలు తెలుగులో మాట్లాడాలని? అంటే జనరల్గా ఓబీసీ కులాలు ఉన్నాయండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే సంచార జాతులతో పాటు చూసుకుంటే మోర్ దెన్ దగ్గర 143 ఎన్నో లెక్కలు చెప్తున్నారు. ఇంకా బియాండ్ కూడా సంచార జాతులు కూడా చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్కి చాలా దూరం ఉన్నారు. ఏదైతే రిజర్వేషన్స్కి కూడా ఎంతో దూరంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు
గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్లో చదువు చెప్పించాలి, ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేయాలని ఆయన ఆలోచన. అంటే తెలుగు లాంగ్వేజ్ని ఎక్కడా కూడా మనము వెనకాల పెట్టము, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు పిల్లలు చిన్న స్థాయి నుంచి, అంటే ఐ మీన్ ఎర్లీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వలన వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళినప్పుడు, ఒకవేళ వీళ్ళే కనుక బ్యూరోక్రాట్స్ అయ్యారు అనుకోండి, వీళ్ళు తెలుగు మీడియంలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా తేడా వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పాఠాలు, మనం చూస్తున్నాము డెకేడ్స్ నుంచి కూడా. వీళ్ళు టాప్ ర్యాంకర్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మనం చూసాం ఐఏఎస్ ఆఫీసర్స్లో. సో దీన్ని ఒక రోల్ మోడల్ సెట్ చేయాలని ముఖ్యమంత్రి గారు పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్తూ మన తెలుగు లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తెలుగుని కూడా ఒక ఫస్ట్ లాంగ్వేజ్ కింద తీసుకుని ముందుకు వెళ్తాం. సో ఇవన్నీ చేయాలని అంటే ఇప్పుడు మనము బడుగు బలహీన వర్గాలు ఉన్నాయండి. మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, రేపటితో 75 సంవత్సరాలు అవుతుంది. ఇవాళన్న రోజుకి కూడా లిటరసీ రేట్ ఎంత ఉంది? అందులో లిటరసీ రేట్లో ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉన్నారు? ఆ ఇల్లిటరేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలే. మామూలుగా అగ్రవర్ణాలు ఎప్పటి నుంచో వాళ్ళు ఒక డెకేడ్ బడుగు బలహీన వర్గాల కన్నా ఫ్రంట్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయాలనేదే అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కూడా అదే. సమాజంలో సమాజ స్థాపన చేయాలనేది ఆయన ఆలోచన. సో ముఖ్యమంత్రి గారు దానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు, అడుగులు వేస్తున్నారు. కొన్ని కఠినంగా ఉంటాయి, అయినప్పటికీ కూడా మన మాతృభాషను మనం రక్షించుకోవాలి. సో నేను ఏం చేశాను, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. మీరు ఏం మాట్లాడారనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కోసం మీరు మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు, ఏమో మాట్లాడారు మా కోసం. సో నేను అది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసి తెలుగులో చెప్పాను. తెలుగులో చెప్పినప్పుడు కూడా ఓబీసీ బిల్ పైన మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారు దీన్ని ముందరే ఊహించారు. ఆయనకు ఆలోచన విధానము గాంధీయవాదం ఉంది. గాంధీవాదం ఉండి 50% ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు అయితే కానివ్వండి, ఇవన్నిటిలో కూడా 50% రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆయన కల్పించడం జరిగింది. ఎందుకంటే సమాజ స్థాపన చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఇంకొక అడుగు ముందుకు వేసి మహిళలకు కూడా 50% అందులో కల్పించారు. అంటే ఇవన్నీ కూడా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఓబీసీ బిల్లో ఇది కేవలం ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషన్ పరంగానే ఈ బిల్లుకు ఉంది, మనకు రాజకీయ పరంగా లేదు ఈ బిల్లు. అది కూడా మేము చెప్పడం జరిగింది. రాజకీయ పరంగా కూడా అడుగులు వేయాల్సింది ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జనగణన జరుగుతుంది 2021లో, జనగణన జరిగినప్పుడు పాపులేషన్ సెన్సస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మన భారతదేశం యొక్క టోపోగ్రఫీ తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ప్రతి కులం ఎలా ఏర్పడింది, వాళ్ళ కుల వృత్తుల ప్రకారంగా భారతదేశంలో కులాలు ఏర్పడినాయి. సో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి జనగణన జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఎందుకు జరగట్లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు ఏది రాజకీయ పరంగా. అదే బీసీ కులాలు అన్నట్లకి కూడా బీసీ పాపులేషన్ ఎంత ఉందనేది కులాల వారీగా జనగణన జరగాల్సిన అవసరం ఉంది, పాపులేషన్ సెన్సస్ జరగాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మీరు చేయాలి, కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది అని కూడా పార్లమెంట్లో ఘంటాపథంగా చెప్పాను. సో దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి కింద ఉన్నారు, దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నారు అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం కూడా జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్గానే చెప్పాను. సో ఆఫ్ ద రికార్డ్ కూడా అక్కడి నుంచి కూడా నాకు రిప్లై కూడా అంటే మామూలుగా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కూడా. సరే ఇప్పుడు చెప్పడం బాగుండదులే. ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు రాజకీయాలు అంటే ఎలా అయిపోయిందంటే రాజకీయాల్లో తమ వారసులు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు ఇదే జరుగుతుందన్నమాట. లేదా డబ్బు బాగా సంపాదించిన వారు రాజకీయాలకు రావాలనుకుంటారు, వస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఒక విద్యావంతుడు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో మీరు చూపిస్తున్నారు ఈరోజు. ఒక ఉన్నత విద్యావంతుడైన మీరు రాజకీయాలకు వచ్చి
మీ మాట తీరు కావచ్చు, మీరు కేంద్రంలో అందరితో కలుపుకొలతో మాట్లాడడం కావచ్చు, అన్ని విషయాల్లో చర్చించడము, ఒక సబ్జెక్టు పరంగా మాట్లాడడము అన్నీ చూసి ఒక విద్యావంతుడు రాజకీయాల్లోకి వస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయగలుగుతారు, ఇలాంటి అవార్డులు తీసుకోగలుగుతారు అని ఈరోజు మీరు వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అయితే ఈరోజు అలాంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావడానికి ఎక్కువగా మొగ్గు చూపెట్టడం లేదంట. డబ్బు బాగా సంపాదించినప్పుడు నేను రాజకీయాల్లోకి పోతానంటాడు, ఏదో నేను ఖర్చు పెడతాను గెలిచేస్తానంటాడు. లేదంటే రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు నెక్స్ట్ నాది అయిపోయిందబ్బా నా కుమారుని తీసుకొస్తున్నాము అనేది ఆలోచనలు ఉంటాయన్నమాట అదందరికీ కూడా. కానీ ఉన్నత విద్యావంతులు రాజకీయాలకు రాకుండా అలాగే వాళ్ళు ఏదో ఉద్యోగాల అన్వేషణలోనో ఏదో వెళ్ళిపోతున్నారు. కానీ మీలాగా రాజకీయాల్లోకి వస్తే ఇలా రాణించవచ్చని మీరు చూసి చూపిస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం సందేశం ఇస్తారు అసలు? అంటే కంట్రీ ఇవాల్వ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఇది 17th లోక్సభ, ఓకే, 16th లోక్సభకి 17th లోక్సభకి చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ అనమాట, భవిష్యత్తుని ముందరే ఊహిస్తారు. అందు గురించి ఒక యంగ్స్టర్స్ని యంగ్ టీమ్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు వేరే పార్టీలు, ఇప్పుడు మీరు సోకాల్డ్ టీడీపీయే తీసుకోండి, 40 సంవత్సరాల దగ్గర చరిత్ర ఉంది టీడీపీకి. టీడీపీలో ఎంతమంది యంగ్స్టర్స్ని టికెట్లు ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి ఇచ్చారు? అంటే ఇదేంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి కూడా మనం చూసినట్టయితే 20% న్యూ ఓటర్స్ రావడం జరుగుతుంది. 20% ఓకే, మీరు ఇలాగా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే, ప్రతి 5 ఏళ్ళకి అంటే ఒకసారి. 18 సంవత్సరాలు దాటిన వాడు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. అంతే. ఇప్పుడు ఏదైతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ యంగ్స్టర్స్ని ఎమ్మెల్యేస్ కింద ఎంపీస్ కింద వస్తే, అంటే ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, పెద్దవాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక కాక్టైల్ కిందన మిక్చర్ ఉంటేనే ఒక యూత్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్, పెద్దల్లో ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా కాంబినేషన్లో వర్కౌట్ అవుతుంది. సో యంగ్స్టర్స్ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన ఓటర్స్ ఇతను ఎంపీ కింద ఉంచుంటున్నాడు, ఆ పెద్ద ఆయనకి వేసే బదులు యంగ్స్టర్కి వేద్దాము, మన ఐడియాలజీకి మ్యాచ్ అవుతారు అని అట్లా కూడా ఆలోచిస్తారు. ఆ 5 ఇయర్స్ ఇప్పుడు కమింగ్ 24లో కూడా మనం చూస్తే ఇంకొక 20% న్యూ ఓటర్స్ వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ కిందన యంగ్స్టర్స్ ఉంటే బాగుంటుంది అనేది చాలామందికి అభిప్రాయం ఉంటుంది. ఆ యంగ్స్టర్స్లో విద్యావంతులు ఉండాలి. అంటే ఆ యంగ్స్టర్స్, అందరూ యంగ్స్టర్స్ ఉంటారు, కానీ ధనవంతులు, డబ్బు బాగా సంపాదించిన వారి కుటుంబాల నుంచి కావచ్చు, రాజకీయ వారసులు, తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని వచ్చేవారు కావచ్చు. ఒక విద్యావంతులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నత విద్యావంతులు. ఆయన రాజకీయాలకు వచ్చి ఒక ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంది అని చేసి చూపిస్తున్నారు. ఒక విద్యావంతుడైన మీరు ఈరోజు ఎంపీ అయితే ఏ విధంగా మా పార్లమెంటులో ఏ విధంగా మాట్లాడవచ్చు, అసలుకి చట్టసభల్లో మన వాణిని ఎలా వినిపించవచ్చు, మన వారి కోసం ఏం చేయొచ్చు అనేది మీరు చేసి చూపిస్తున్నారు కదా. అలాంటి ఆ యువతలోనే విద్యావంతులు ఉండాలి. వారిని ఎలా ప్రోత్సహించాలి, వారిని రాజకీయాల్లోకి రావాలంటే మీరేం సూచిస్తారు అనేది? అదే అంటున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ అనేది కామన్, అందరికీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనే కార్యక్రమాలు చేస్తున్నాను, నేను ప్రతి కార్యక్రమం కూడా ఐ త్రో ఇట్ ఇన్ ఎయిర్ అనమాట అండి. నేను డైరెక్ట్గా లైవ్ పెడతా ఉంటాను. లైవ్ పెట్టి నేను ఏమేమి కార్యక్రమం చేస్తున్నానో అందులో ఏ రకమైన డ్రమటైజ్ అనేది ఉండదు. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఒక 1 hour కార్యక్రమం చేస్తున్నాను, దట్ విల్ బీ దేర్ ఇన్ ద లైవ్ అనమాట. సో నేను న్యాచురల్గా ఏమేమి కార్యక్రమం చేస్తున్నానో కనబడుతూ ఉంటుంది. కనబడినప్పుడు నేను ఏదైతే ఒక ఇన్నోవేటివ్గా ఏదైనా కార్యక్రమాలు చేయాలి, మీకు ఇందాక చెప్పినట్టు యువత హరిత కార్యక్రమం లాంటిది ఎస్టాబ్లిష్ చేసినాము. అదేవిధంగా రాజన్న రచ్చబండ లాంటి కార్యక్రమం చేసాం. సో అక్కడికి నా దగ్గరికి గ్రీవెన్సెస్కి వస్తున్నారు. గ్రీవెన్సెస్కి వచ్చినప్పుడు వాళ్ళకి నేను 100% సాటిస్ఫై చేసి పంపించాలనేది నా తపన. సో అదే రకంగా చేసుకుంటూ వెళ్తున్నాను. చాలామంది నాకు కమెంట్స్ కూడా పెడతా ఉంటారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నామని. సో అది నిజంగా ఇట్స్ రియల్లీ అ గ్రేట్ కాంప్లిమెంట్ అనమాట అండి. సో అట్లాగే ఇన్స్పైర్ చేయాలి, ఇట్లాగ అవార్డ్స్ రావడం వలన నేను ఇంకా కష్టపడి పనిచేయాలి, ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి లాగాలి అనే ఆలోచనలో వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు 18th లోక్సభకు కూడా చూసినట్టయితే ఇంకా కొత్త యంగ్స్టర్స్ కూడా రావడానికి స్కోప్ ఉంది. సో అట్లాగా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట అండి కంట్రీ. యంగ్స్టర్స్ లో విద్యావంతులు ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే భాషా పరిజ్ఞానం ఉండాలి, సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తాను, ఇప్పుడు నేను 2.5 years కంప్లీట్ అవుతుంది దగ్గర. ఆ 2.5 yearsలో నేను నేర్చుకున్న చాలా ఉంది. అప్పుడు నాకేమని అనిపిస్తుందంటే, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటే
పార్లమెంట్లో ఏమేం బిజినెస్ జరుగుతుంది, మనం కాన్స్టిట్యున్సీకి ఏమేం చేయొచ్చు, ఫుల్ అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనకి మెయిన్ ఇక్కడ మనకి పార్లమెంట్ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే బ్యూరోక్రసీ మీద మొత్తం నడుస్తూ ఉంటుంది. అంటే యూ నో ద 4 పిల్లర్స్. అంతే. వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. మనకి ఈ పిల్లర్స్లో మనం చూసుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ పిల్లర్ అనేది వెరీ పవర్ఫుల్. సో ఇందులో ఏంటంటే మనము ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి స్కీమ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు జనరల్గా నా దగ్గర ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నాను. నా దగ్గర సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీ దగ్గర వర్క్ చేయడానికి వస్తాం పార్ట్ టైం అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను వీళ్ళందరికీ కూడా నేను జాబ్స్ ఎట్లా అసైన్ చేస్తానంటే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉంది. స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఏమేమి కొత్త కొత్త స్కీమ్స్ వస్తున్నాయి మీరు ఐడెంటిఫై చేసి తీసుకుని రండి. ఆ ఐడెంటిఫై చేసినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నేను ఆ స్కీమ్ని ఎట్లాగ నేను తీసుకురావాలి, దాని పేపర్ వర్క్ చేయండి అని ఐ అసైన్ ద జాబ్. అట్లాగా ఒక టీమ్కి ఒక 10 డిపార్ట్మెంట్స్కి చెప్పేస్తాను, 10 మినిస్ట్రీస్కి. వాళ్ళు కొత్త కొత్త ఏవైతే స్కీమ్స్ వస్తున్నాయో ఆ స్కీమ్స్ని ట్యాప్ చేసి మన కాన్స్టిట్యున్సీలోకి ఎట్లా తేవాలనేది ప్లాన్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ నేను రీసెంట్గా నన్నయ్య యూనివర్సిటీకి కేలో ఇండియాలో స్పోర్ట్స్ మినిస్ట్రీలో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక స్కీమ్ వచ్చింది. బట్ నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు ఆ స్కీమ్. నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు మాకు రాజమండ్రిలో ఒక స్పోర్ట్స్ స్టేడియం కావాలి అది ఇది అని మాట్లాడినప్పుడు ఆయన ఈ ఒక పాయింట్ చెప్పాడు. సో నేను ఇమీడియట్గా మాకు నన్నయ్య యూనివర్సిటీ ఉంది, గుజరాత్లో ఫస్ట్ రిలీజ్ చేశారు, సెకండ్ రాజమండ్రిలో నేను 20 crores ప్రపోజల్ తయారు చేసి ఇమీడియట్గా పంపిస్తే ఫస్ట్ ఫేజ్లో 8.5 crores రిలీజ్ చేశారు. మొన్న రిలీజ్ అయింది. అంతా మీ బ్యాక్గ్రౌండ్ అనమాట. నన్నయ్య యూనివర్సిటీకి. ఖచ్చితంగా. సో దానికి ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ అంటే ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, అదేవిధంగా అథ్లెటిక్ గ్రౌండ్, ఈ 3 చేయాలనేది ఆలోచన. అప్పుడు అది కూడా చాలా మంచి స్కీమ్. ఎందుకనంటే యూనివర్సిటీ సెంటర్ అని అంటే ఆ యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా 560 కాలేజెస్ ఉంటాయి. ఈ కాలేజెస్లో ఉన్న పిల్లలు అందరూ కూడా థౌజండ్స్ ఆఫ్ పిల్లలు ఈ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకుంటారు. స్పోర్ట్స్లో కూడా నిజంగా చాలా బాధాకరం నాగరాజు గారు ఏంటంటే ఒలింపిక్స్లో మనం చూసినట్టయితే అంటే ఇప్పుడు 7 మెడల్స్ రావడం నిజంగా గ్రేట్. అసలు గతంలో మనం చూస్తే 1 మెడల్ 2 మెడల్స్ రాని ఒలింపిక్స్ కూడా ఇండియా ఉంది, ఫేస్ చేసింది. అసలు ఏంటి ఎక్కడ మనకి లోపం జరుగుతుంది, మనము రెట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎక్కడ తప్పు జరుగుతుంది. నేను ఒకటే సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. ఏదైతే వాటర్ గేమ్స్ ఉన్నాయి అంటే స్విమ్మింగ్కి సంబంధించి, దానికి సంబంధించి నాకు తెలిసి ఒక 48 మెడల్స్ దాకా ఉన్నట్టున్నాయి. ఆ 48 మెడల్స్లో మన భారతదేశంలో 365 days ఉంటాయి. వర్షాకాలము, ఎండాకాలము, వింటర్లో స్విమ్మింగ్ పూల్లో దిగడానికి లేదు. ఎందుకంటే మన దగ్గర టెంపరేచర్ సెట్ చేసుకుని హాట్ వాటర్ ఉండేది లేదు స్విమ్మింగ్ పూల్స్లో, చాలా అరుదు, మనం వేలుతో లెక్క పెట్టచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఒలింపిక్స్ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళెవరూ కూడా స్విమ్మింగ్ పూల్లో దిగరు, ప్రాక్టీస్ ఉండదు. మనకి ఇక్కడే లోపం ఇక్కడే జరుగుతుంది. అసలు లోపం ఎక్కడో కాదు, మన దగ్గర బోల్డ్ అంత టాలెంట్ ఉంది ఇండియన్స్ దగ్గర, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయట్లేదు. మీరు చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, రష్యా తీసుకోండి, ఫ్రీజింగ్ క్లైమేట్ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు. వాళ్ళ టెంపరేచర్ 24, 26, 30, 32 అట్లా వాటర్ పెట్టుకుంటారు. వాటర్ పెట్టుకుని వాళ్ళు ప్రతి 365 రోజులు ప్రాక్టీస్ చేస్తారు. మీలాంటి వారు పార్లమెంట్లో నేను మాట్లాడాను. నేను గతంలో కూడా క్వశ్చన్ చేశాను, కిరణ్ రిజిజు గారిని క్వశ్చన్ చేశాను. అప్పుడే నేను 1 year బ్యాక్ స్పోర్ట్స్ మినిస్ట్రీ దాంట్లో క్వశ్చన్ అవర్లో నేను క్వశ్చన్ చేశాను. అసలు డూ యూ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్, హౌ మెనీ మెడల్స్ కెన్ వీ రీచ్ అట్లీస్ట్ డబుల్ డిజిట్ అని అడిగాను. ఆయన బిగ్ సైజ్ ఆఫ్ మెడల్స్ విల్ గెట్ అని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం కూడా జరిగింది, కానీ కాన్ఫిడెంట్గా చెప్పలేదు. కాకపోతే చాలా ప్యాథెటిక్ ఏంటంటే మనకి ఇండియన్ స్పోర్ట్స్ బడ్జెట్ 2,000 కోట్ల మట్టుకే. అసలు మీరు అమెరికా తీసుకుంటే నాకు తెలిసి ఒక 50,000 కోట్ల పైన ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. చైనా కూడా అలానే ఉంటుంది. ఎందుకు 2,000 కోట్లు అంటే ఎందుకు దీన్ని అండర్ రేటెడ్గా మీరు పెట్టుకున్నారు?
ఆ 2,000 కోట్లలో కూడా నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్కి శాలరీస్కి ఒక 700 కోట్లు శాలరీస్కి వెళ్ళిపోతాయి. అంటే రియల్గా వాడేది ఒక 1,000-1,200 కోట్లు వాడతారు సంవత్సరానికి. ఎందుకు దీన్ని అంత చిన్న చూపు చూస్తున్నారు? మన భారతదేశానికి గౌరవమే కదా మెడల్ సాధిస్తే. ఇప్పుడు అమెరికా ఉందంటే 128 30 మెడల్స్ వచ్చినాయి, ఇండియా 7 మెడల్స్ వచ్చినాయి. ఎక్కడ లోపం జరుగుతుంది? పిండి దగ్గర రొట్టె కదా. ఎక్కడ లోపం జరుగుతుంది? అదే పిండి దగ్గర రొట్టె. మీరు అన్నారు మన దగ్గర బడ్జెట్ 2,000 కోట్లు, వాళ్ళది 50,000 కోట్లు అని మీరే అంటున్నారు. అంటే ఆ పిండి ఇంత కంటే పెద్ద రొట్టె వచ్చింది, మన ఇంత పిండి కాబట్టి ఇంతే రొట్టె వచ్చింది. అదే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, స్విమ్మింగ్ ది ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఒక పూర్తి అవగాహన ఉన్న ఆఫీసర్స్ని పెట్టి డెడికేటెడ్గా వర్క్ చేసి టాలెంట్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని బయటికి తీసి క్షేత్రస్థాయి నుంచి బయటికి తీయాలి. అక్కడ కింద లెవెల్ నుంచి రూరల్ ఏరియాస్ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ మనం చూస్తున్నట్టయితే, ఇప్పుడు ఈ మాలమ స్టీల్ అని అంటారు, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని బాడీస్ మీద వేసుకుంటారు. ఇవన్నీ కళలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో. వీటన్నిటిని పోషించడానికి కాదు, పెంపొందించడానికి కావచ్చు, దానికి తగ్గ బడ్జెట్ను కేటాయించడానికి కాదు, పార్లమెంట్లో మీలాంటి విద్యావంతులైన యువ ఎంపీలంతా కూడా వాయిస్ ఇప్పితే బాగుంటుంది కదా. నేను కూడా పార్లమెంట్లో అదొకసారి మాట్లాడాను, ఇంకొకసారి 0 ఓవర్లో కూడా నేను అది కూడా ప్రస్తావన చేశాను. 2,000 కోట్లు పెట్టాల్సినంత దౌర్భాగ్యమైన పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఉంది? మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా నేను చెప్తున్నాను, మీరు 10,000 కోట్లైనా కనీసము మీరు బడ్జెట్ పెట్టండి. మీకు 2020 టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయి, మీరు కనీసం 10,000 కోట్లు పెడితే వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా వేరే కంట్రీస్, నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇండియాలో వీళ్ళు ఎవరో ట్రైన్ అవ్వరు. ఇప్పుడు మొన్న చోప్రా ఆయన జావ్లిన్లో వచ్చాడు, ఇతను కూడా యూరోప్కి వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి రావాల్సిన పరిస్థితులు. అట్లాగా ఇవన్నీ కూడా చాలా ప్యాథటిక్ కండిషన్స్ అండ్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కూడా అక్కడ ట్రైన్ వస్తే మరి అక్కడే ట్రైన్ అయ్యి వచ్చారు. ఆ ట్రైన్ అయ్యి వచ్చినప్పుడు దానికి కూడా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సరే సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇంకా మనకి పారిస్ 2026 అనుకుంటా, ఆ టైంకి మొత్తం ఒక ప్రాపర్గా రెడీ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదు ఖచ్చితంగా అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఖచ్చితంగా అవుతాం. మనం టాప్ 3లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనం కనీసం నేను మొన్న మా విజయసాయి రెడ్డి గారితో కూడా అదే చెప్పిన, సార్ ఇప్పుడు మీరు ఒలింపిక్ కమిటీకి ఆంధ్రప్రదేశ్కి చైర్మన్ కింద ఉన్నారు కదా, ముందర మన ఆంధ్రప్రదేశ్ నుంచే మనము ఆ టాలెంట్ అంతా బయటికి లాగుదాము. ఇప్పుడు మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన స్ట్రెంగ్స్ ఎక్కడ ఉన్నాయి, మన వీక్నెసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ముందర ఐడెంటిఫై చేద్దాము. స్పోర్ట్స్లో, వాటర్ స్పోర్ట్స్లో ఇన్ని మెడల్స్ ఉన్నాయి, అదేవిధంగా అథ్లెటిక్స్లో 76 మెడల్స్ దాకా ఉన్నాయి. సో వీటిల్లో ఉన్న నిష్ణాతులను అందరినీ తయారు చేసి బయటికి తీద్దాము అని మనం చెప్తే ఖచ్చితంగా చేద్దాం భరత్ అని కూడా చెప్పినారు. ఇకపోతే ఇప్పుడు రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే, రాజకీయాల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు సంస్కరణలు అంటారా? అంటే రిగార్డింగ్ అంటే స్పెసిఫిక్గా చెప్పండి. రాజకీయాలంటే ధనం ఉన్నోడిదే రాజకీయము, బలం ఉన్నోడిదే, కండ బలం, ధన బలం ఉన్నోడిదే రాజకీయం అనేది ఒక ఇదే అయిపోయింది కదా. అలాంటివి కాకుండా రాజకీయాలంటే స్వచ్ఛంగా ఉండాలి, నిజంగా మీలాగా ఆలోచించే వారు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏదైనా ఆలోచిస్తారు, ఏమైనా చేయాలని కోరుకుంటారనమాట. అలాంటప్పుడు ఎలాంటి సంస్కరణలు చేస్తే బాగుంటుంది? అంటే ముందర అందరికీ తెలిసినయే, నోట్ లేకపోతే ఓటు రాదు. సో ఇలాంటి రాజకీయాలకి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా భారతదేశంలో ఉందండి. మీరు వరల్డ్లో మీరు వివిధ కంట్రీస్ని చూసుకున్నట్టయితే, అమెరికాలో కానీ లేకపోతే యూరోప్లో కానీ ఇట్లాంటి ఓట్లు కొనుక్కొని రాజకీయాలు చేసే పరిస్థితులు అక్కడ ఉండవు. అంటే దిస్ విల్ హ్యాపెన్ విత్ లిటరసీ, 100% లిటరసీ. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే వాళ్ళు ఉంటేనే దానికి చేంజ్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి కేరళ ఉందండి, కేరళలో లిటరసీ రేట్ 100%. వాళ్ళు కూడా కేరళలో డబ్బు మీద రాజకీయం పెద్దగా జరగదు, వాళ్ళు కూడా చాలా మినిమంతోనే రాజకీయం జరుగుతుంది.
అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, అంటే వీళ్ళు చూపించేది ఒకటి చేసేది ఒకటి జరుగుతుంది, కానీ కేరళలో అట్లా జరగదు. సో ధనంతో ఇంపార్టెన్స్ ఉండదు, ఆ పర్టికులర్ క్యాండిడేచర్ వర్త్ బట్టే వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. సో దీన్ని కూడా భారతదేశం మొత్తం మీద రావాల్సిన అవసరం ఉంది. దట్ విల్ హ్యాపెన్ విత్ 100% ఎడ్యుకేషన్. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా అదే. ఆయన ఒకటే మాట చెప్తా ఉంటారు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, రేపన్న రోజున తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి ఆస్తి ఇచ్చారు అని అంటే అది చదువే అని చెప్తా ఉంటారు. ఆయన చాలా అడ్వాన్స్డ్గా ముందు చూపుతో ఆలోచన చేసి ఇవన్నీ చెప్తున్నారు. నేను అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఆ లెవెల్కి వచ్చినప్పుడు సార్ ఇట్లా చెప్పినారు కదా, జగన్ అన్న ఇట్లా చెప్పినారు కదా అని నేను రియలైజ్ అవుతూ ఉంటాను. ఈరోజు అవార్డు తీసుకొని మీరు మీ నియోజకవర్గానికి వచ్చారు, వచ్చిన వెంటనే భీమవరం వెళ్ళారు, అక్కడ పెళ్ళికి కూడా వెళ్ళారు, ఒక ప్రైవేట్ కార్ హాజరయ్యారు, సీఎం గారు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారు అవార్డు గురించి? అంటే మొత్తం మీద అక్కడ సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు, సార్ కూడా ఉన్నారు, మొత్తం మీద ఏదో ఒకటి సాధిస్తూ ఉంటాం అని చెప్పేసి అని అంటే అక్కడ సాధించి ఇక్కడికి టౌన్లోకి రాగానే జోరు వానలో కూడా మీపై అభిమానంతో దాదాపు 500 ద్విచక్ర వాహనాలు, ఒక 100కు పైగా కార్లలో మీకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, ర్యాలీ నిర్వహించారు. ఎలా అనిపించేది అసలుకి మీకు ఈ అభిమానం చూస్తే? మీరు అభిమానం జీవితాంతం ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలుకి ఆ ర్యాలీ? అంటే ర్యాలీస్ ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి, కాకపోతే జరగడం వేరు. మీపై మనతో వర్షంలో కూడా యువకులంతా మీకు జేజేలు పలుకుతూ అవార్డు తీసుకొచ్చిన దానికి వాళ్ళంతా రాజమండ్రికి పేరు తీసుకొచ్చారనే దాంతో చాలా అవార్డు వెళ్తూ మీ వెంట నడిచారు కదా వర్షంలో కూడా. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు రియల్ స్ట్రెంగ్త్ ఏందనేది అర్థమవుతుంది. నేను అక్కడ అంత వర్షం చూసిన తర్వాత సరే ఇంతమంది గ్యాదర్ అయ్యారు, సరే అక్కడ వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉంది, స్టాచ్యూకి పూలమాల వేసి ఇక్కడ నుంచి డిస్పస్ అయిపోదామని అనుకున్నాం. సరే అక్కడే అలా వైండప్ చేద్దామని అనుకుంటే యూత్ అందరూ కూడా లేదు ర్యాలీ చేయాలని అంటే అప్పుడు నేను ఓపెన్ టాప్ జీప్ మీద నుంచున్నాము. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు తిరిగినాం, మొత్తం సిటీ అంతా కూడా ర్యాలీ చేసాము. సో యూత్లో కొంత నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది ఇదివరకుడికి ఇప్పటికి. అంటే జనరల్గా వాళ్ళకి ఏదో పొలావ్ ప్యాకెట్ లేదు ఇంకోటో ఇవన్నీ కూడా పోయినాయి. ఇదేంటంటే పూర్తిగా ఇక్కడి నుంచి వస్తేనే వర్షంలో తిరుగుతారు. కానీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నేను ఇవాళ అంటే ఈ అవార్డు అనే కాదు, జనరల్గా నా పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నన్ను గెలిపించి పార్లమెంట్ స్థాయికి నన్ను పంపించినందుకు నేను ఎప్పుడు కూడా నా ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. రాజమండ్రి అర్బన్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, రాజానగరం కానివ్వండి, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాల్పురం 7 నియోజకవర్గాల ప్రజలు నన్ను ఢిల్లీ లెవెల్కి పంపించారు కాబట్టే, ఢిల్లీకే పంపించారు, అదే ఢిల్లీ పార్లమెంట్కి పంపించారు కాబట్టే ఇలాంటి అవార్డ్స్ని అచీవ్ చేసేదానికి అవకాశం ఇచ్చారు నాకు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? ఖచ్చితంగా నేను చేసేదే 100% డెడికేటెడ్గా చేస్తున్నా. వారి నమ్మకంలో ఒక్కటి వాళ్ళు కోరుకుంటున్నారు, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే రోడ్డులో రావాలంటే ఒళ్ళు ఊనమవుతుంది, టోల్గేట్ ఏమో ఉన్నాయి, రోడ్డు చూసి అధ్వానంగా ఉంది. ఇలాంటి వారన్నా పార్లమెంట్లోకి ఎట్టుతారు రోడ్డు మరమ్మతులు. ఇప్పుడు నేను యాక్చువల్గా లక్కీగా నేను రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే దానికి స్టాండింగ్ కమిటీ మెంబర్. అవును, అది కూడా మర్చిపోయాను నేను, స్టాండింగ్ కమిటీ మెంబర్. నేను పర్టికులర్గా విజయవాడ దగ్గర నుంచి హైదరాబాద్కి ఇప్పుడు ఏదైతే కవ్వూరు నుంచి గుండుగోలన్ రోడ్ ఒకటి ఆల్మోస్ట్ ఈ నవంబర్కి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం అప్పుడు రావులపాలెం దగ్గర నుంచి వెళ్ళాల్సిన పని లేదు, విజయవాడ తణుకు మీద నుంచి లేకోకుండా ఇటు దివాన్ చెరువు దగ్గర మనకి 4th బ్రిడ్జ్ ఉంది, గ్యామోన్ బ్రిడ్జ్. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ బ్రిడ్జ్ కింద నామకరణం చేస్తున్నాము, ఎందుకంటే అది వైఎస్ఆర్ గారి యొక్క ఆలోచనతో పుట్టిన బ్రిడ్జ్ అది. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. సో వైజాగ్ టు విజయవాడ అద్భుతమైన రోడ్ అండి. అసలు మీరు ఇండియాలోనే వేళ్ళ మీద లెక్క పడితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్. ఈ నవంబర్కి అయిపోతుంది, ఆల్రెడీ ట్రాఫిక్ వదిలేసినారు. అసలు మీకు నంబర్ 1 రోడ్స్. ఈవెన్ హనుమాన్ జంక్షన్ దగ్గర కూడా నేను, ఎందుకంటే రోడ్ సేఫ్టీకి కమిటీకి అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక కమిటీ ఉంటుంది, దానికి నేను చైర్మన్ కూడా, కలెక్టర్ గారు వైస్ చైర్మన్ ఉన్నారు. మొన్న కూడా ఒక మీటింగ్ చేసినాం.
దీంట్లో రివ్యూ చేస్తున్నాం. ఏ రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ లైటింగ్ సరిగా లేదు, మొత్తం ఫుల్ ఎజెండా వచ్చేస్తుంది. ఇందులో ఏంటంటే హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అది కూడా యాక్చువల్గా పొద్దున్న కూడా మాట్లాడిన కలెక్టర్ గారితో. మనకి లాస్ట్ టైం చెప్పినారు కదండి, మొన్న మీటింగ్ చేసినప్పుడు August 15th 20th మనకి అవుటర్ది ట్రాఫిక్ వదులుతామని, ఇప్పుడు దాకా కంప్లీట్ కాలేదని. అంటే లేదు బాస్, మనము ఒక మీటింగ్ కాల్ ఫర్ చేయాలి, మంత్ ఎండింగ్ చేద్దాము, ఇంకొక 1 month 2 monthsలో అది కూడా హనుమాన్ జంక్షన్ ఇప్పుడు అంటే టెంపుల్ మీద నుంచి వెళ్ళక్కర్లేదు, ఓ 5 kilometers ముందర నుంచి ఇట్లా అవుటర్ వచ్చేస్తుంది. సో ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది. సో విజయవాడ టు వైజాగ్ అనేది అద్భుతమైన రోడ్ అవుతుంది. దీంతో పాటు ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్ కూడా సూర్యాపేట దగ్గర నుంచి ఇటు విజయనగరం దాకా, అంటే మధ్యలో ఖమ్మం బైపాస్ అవుతుంది, అయ్యి దేవరపల్లి దగ్గర ల్యాండ్ అయ్యి ఇట్లా 4th bridge మీద నుంచి ఇటు రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీదుగా అక్కడ రంపచోడవరం దగ్గర నుంచి ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మనకి విజయనగరం వెళ్తుంది. అది కూడా 516E అనుకుంటా, గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అది కూడా ఒక 2,600 కోట్లతో అది కూడా వర్క్స్ జరుగుతుంది. త్వరలోనే ఇంకో బహుమాన వివరణ ఉన్నారన్నమాట ఇక్కడ ప్రజలు. అన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే నాకు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్, డెవలప్మెంట్ మీద ఇంకా ఫుల్ కాన్షియస్తో ఉంటాను. అంతేనండి, అంటే నాకు వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అందుకే అనమాట. బిఫోర్ ఆఫ్టర్ చూపించాల్సిందే. మా సీఎం గారు ఎట్లాగైతే ఇప్పుడు విద్యా హౌసెస్ని అదే స్కూల్స్ని చూపిస్తున్నారు, అట్లాగే నేను రోడ్స్ని కూడా బిఫోర్ ఆఫ్టర్ చూపించాల్సిందే అని కంకణం కట్టుకున్నాను. ఏంటంటే ఇటీవల పిఎం గారిని కలిసినట్టున్నారు, మహిళా ఎంపీలని అందరినీ తీసుకెళ్ళి అంతా సెల్ఫీ దిగారు, అదంతా కూడా ఫేస్బుక్లో అంతా వచ్చేసింది. అసలుకి పిఎం గారిని కలవడం అంటే అంత ఈజీ కాదు కదా, అసలుకి అపాయింట్మెంట్స్ దొరకవు. అలాంటిది మీరు ఎలా వెళ్ళారు అసలు? అట్లా అని కాదు, పిఎంతో అపాయింట్మెంట్ పెట్టుకుంటే మనకి అపాయింట్మెంట్ ఇస్తారు, అట్లా అని ఏం లేదు. ఎందుకంటే ఎంపీస్కి అపాయింట్మెంట్ మరి సెల్ఫీలు దిగి బాగా అంత ఆనందంగా అంటే ఆ రోజు పార్లమెంట్ సెషన్ కంప్లీట్ అయింది, అంటే మొత్తము ఆ సెషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత సాంప్రదాయ ప్రకారంగా స్పీకర్ ఛాంబర్లోకి లీడర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా సమావేశం అవుతారు, ఒక కప్ చాయ్ తాగుతారు అందరూ. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లాగ బయటకు వచ్చినప్పుడు మా మహిళా ఎంపీస్ అందరూ కూడా తారసపడ్డారు అనమాట, ఎదురుపడినప్పుడు ఆయనకి నమస్కారం చెప్పినప్పుడు, సో నేను కూడా అక్కడనే ఉన్నప్పుడు ఈ ఓబీసీ బిల్ క్లియర్ చేసినందుకు ఆయన కంగ్రాచులేట్ చేయడం కూడా జరిగింది. ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి హాల్ దగ్గరే జస్ట్ మామూలు క్యాజువల్గా ఒక ఫోటోగ్రాఫ్, అక్కడ ఫోటోగ్రాఫ్ కూడా ఏమైందంటే మీరే తీశారు సెల్ఫీ. అదే ఆ ఫోటోగ్రాఫ్ అంటే తీసేవాళ్ళు లేరు, అంటే అక్కడ మళ్ళీ పక్కనేమో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, తీసేవాళ్ళు లేరు. సరే అప్పుడు ఎవరు తీయడానికి లేకపోతే సెల్ఫీ లేలో అని అంటే అప్పుడు నేను సెల్ఫీ తీసాను. అట్లా దాని గారిని కూడా మీరు ఎక్కువ ఉందండి. ఇక అన్ని పక్కన పెడేస్తే మనము చాలా మంచి అచీవ్మెంట్ ఇటీవల కాలం జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల పోలవరము ఎంతవరకు ఆలస్యం అవుతుంది, ఈ ప్రాంత ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారు, పోలవరమే ఇప్పుడు అన్నిటికీ కూడా జీవనాధారం అయిపోయింది. అలాంటి పోలవరానికి సంబంధించి నిధుల కేటాయింపులో తక్కువ అనేసి సవరించిన అంచనాలను అక్కడికి పంపడం జరిగింది. దాని మీద తర్జన భర్జన జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి జరిగే మీ ఎంపీలు అంతే. మీరు కూడా ఏదైతే జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మీకున్న పరిచయంతో పలుమార్లు ఆయనతో వెళ్ళి కలవడము, ఎందుకంటే మీరు రాజమండ్రి ఎంపీ కాబట్టి ఆయనతో మాట్లాడడం, ఎట్టకేలకు సవరించిన అంచనాల ప్రకారము నిధుల మంజూరుకు ఓకే చేయించుకొచ్చారు. ఎలా జరిగింది అసలు? అది ఎంత హ్యాపీ. ఇంకా ఆన్ పేపర్ ఇవ్వలేదు, కాకపోతే ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ చేశారు. ఓకే, చాలా అది వచ్చేస్తుంది, ఆన్ పేపర్ వస్తుంది. అంటే అంటే మీకు ఒకటే సింపుల్ ఇది చెప్తానండి. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పోలవరంది ఎస్టిమేట్స్ 2013 అనుకుంటా, ఆ 12-13 నాటికి 20,000 crores ఉంది పోలవరం ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్. దానికి ఆయన అగ్రీ అవుతూ 2016-17లోనూ ఆయన సంతకాలు చేసుకున్నారు. అసలు ఎంత అన్యాయం అండి, 20,000 కోట్లకి ఆయన అగ్రిమెంట్ చేసుకోవడం అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కాలరాసినట్టే కదా.
దాన్ని ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తూ మా ఎంపీలందరికీ కూడా దిశ నిర్దేశించారు. మీరు అసలు పోలవరం పైన కాంప్రమైజ్ అయ్యేదానికి పని అసలు ఇదే లేదు. మీరు పార్లమెంట్ని ఆ టైంకి మీరు మనకు పోలవరానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా అసలు మీరు స్తంభింపజేయండి అని చెప్పేసి మాకు ఆ రకమైన డైరెక్షన్స్తో మేము అదే రకమైన యాజిటేషన్తో కూర్చున్నాము. పోలవరము అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు స్పీకర్ పోడియంని చుట్టుముట్టి మీరు పోలవరం పైన స్పెషల్ డిస్కషన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి పట్టు కూర్చున్నాం. దాని తర్వాత ఒక 3-4 డేస్ అట్లాగే అయిన తర్వాత అక్కడి నుంచి జలశక్తి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫినాన్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కాల్ రావడము. దాని తర్వాత వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్. అసలు యాక్చువల్గా ఏంటంటే నేషనల్ ప్రాజెక్ట్ జరిగినప్పుడు వాళ్ళు అప్ ఫ్రంట్ ముందర వాళ్ళు డబ్బు ఇవ్వాల్సింది ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే ముందర ఆంధ్ర రాష్ట్రం ఖర్చు పెడుతుంటే దాన్ని రియంబర్స్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇది ఎప్పుడు లేదు. సరే ఏదైనప్పటికీ వాళ్ళకి ఇప్పుడు సంఖ్యాబలం ఉంది, దాంతో వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మా యొక్క పోరాటము ఇష్యూ బేస్డ్లోనే మీకు మద్దతు తెలుపుతాము. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగితే మేము వ్యతిరేకిస్తామనే నినాదం కూడా ఖచ్చితంగా బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్కి మా యొక్క సిగ్నల్స్ మా యొక్క వేవ్ లెంత్ వెళ్ళింది. సో ఆ రోజున 47,000 crores ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. సో దాన్ని ఆన్ పేపర్ రావాల్సింది ఉంది, ఖచ్చితంగా వస్తుంది అనేది మేము చూస్తున్నాము. అంటే 27,000 crores అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరం కూడా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో పోరాటం చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లాభం చేకూరింది ఎంత అంటే 27,000 crores అనమాట. 22 కోట్ల అంతా కూడా మీ పోరాట పట్టిమేట. మీరు అందరూ ఎంపీలు అందరూ కలిసి, మీరు విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, మేమంతా విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో, మీరు గజేంద్ర సింగ్ షెకావత్ గారితో అందరిమంది, మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారితో, గజేంద్ర సింగ్ షెకావత్ గారితో అందరితో భలే క్లోజ్గా ఉంటారు. మీరు ఎక్కువ వెళ్ళి మాట్లాడుతుంటారు. ఎలా వాళ్ళని అసలు అట్రాక్ట్ చేశారు? అసలు అంతే స్లిమ్గా ఉండడం, అందంగా కనపడడం, భాష బాగా మాట్లాడితే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఓకే ఓకే. స్పీకర్ ఓం బిర్లా గారు కూడా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. కానీ ఒక్కటి అంశం ఏంటంటే అండి, ఈ పోలవరం పైన ఖచ్చితంగా 2022 ఖరీఫ్ నాటికి ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ చేయాలా. ఇప్పుడే మనం చూస్తే ధవళేశ్వరం బరాజ్ దగ్గరికి మనకి కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే వాటర్ స్టోర్ చేశారో ఆ వాటర్ స్టోర్ చేసింది స్పిల్వే మీదుగా వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎలక్షన్లో 2019 ఎలక్షన్ టైంలో కాఫర్ డ్యామ్ మీద ఇట్లా స్టోర్ చేసి పోలవరం కంప్లీట్ అయిపోయింది అని డ్రామా చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ అప్పటికి కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదేమి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇప్పుడు అక్కడ కంప్లీట్ అవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ వాటర్ స్టోరేజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ 35 TMC దాకా వాటర్ స్టోరేజ్ ఉంది. ఇప్పుడు అది స్పిల్వే మీదుగా ధవళేశ్వరం బరాజ్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఈస్టర్న్, వెస్టర్న్, సెంట్రల్ డెల్టాకి వాటర్ ఇప్పుడు మనం పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ ఇసుక తిప్పలు కనబడుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గోదావరిలో ఇసుక తిప్పలు కనబడవు, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అంత పుష్కలంగా ఉంటుంది. సో ఇప్పుడు రాజమండ్రికి చుట్టుపక్కల ఉన్న వాటర్ కూడా మంచి డెప్త్లో వాటర్ కనబడబోతుంది. ఇప్పుడు దాకా మనకి గోదావరి చూస్తే కొంచెం ఆరెంజ్ కలర్లో, మట్టి కలర్లో ఉండేది, అంటే ఇసుక తిప్పలు అక్కడక్కడ కనబడి. ఇప్పుడు రేపన్న రోజున ఇంకా వాటర్ లెవెల్ హైలో ఉండి బ్లూ కలర్లో కనబడుతుంది. డబ్బు సంపాదించి డబ్బున్న వారు వస్తే ఎంతసేపున డబ్బు సంపాదాలనే ఆలోచన ఉంటుంది. రాజకీయ వారసత్వం చూస్తే నేను ఏదో ఒక్కొక్క ఇదే అయిపోవాలా అనేది ఆలోచన ఉంటుంది. విద్యావంతులు ఏమవుతుందంటే నేను ఏదో సాధించాలనే లక్ష్యంతో వస్తారనమాట. ఖచ్చితంగా ఆ విద్యావంతులు సాధిస్తారు. థ్యాంక్ యూ. ఆ విద్యావంతుల కోలని మీరున్నారు. ఖచ్చితంగా మీరు ఇలాంటి అవార్డులు సాధించారు. ఒక్కసారి మీ చేతులతో మీ అవార్డును చూపిస్తారా? భారత్ యూత్ అవార్డ్ 2021. ఇది కూడా ఇందాకడ యూత్ అందరూ వచ్చినప్పుడు పూల వర్షం కురిపించిన అదే కులాభిషేకం జరిగింది దానికి అప్పుడే జరిగింది. ఓకే.
థ్యాంక్ యూ ఎంపీ గారు. మీలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలి. ఒక్క మీ తూర్పుగోదావరి జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి, అట్లా మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.